పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా. నీకేమన్నా మెంటలా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమని? అది యాక్సిడెంట్ కదా, మర్డర్ అని. వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా. సరే, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. వాళ్ళు ఏమంటారు? నువ్వు వాడిని గుర్తుపట్టగలవా అని అడుగుతారు. ఇప్పటికీ ఈ మ్యాటర్ నా ఒక్కడికే తెలుసు. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పావు అనుకో, ఇదంతా పబ్లిక్ అవుద్ది. రేపు ఆ చంపినోడు వచ్చి నీ ఎదురుగుండా నుంచున్నా కూడా నువ్వేం పేకలేవు. ఈ రిస్కీ సిచ్యువేషన్లో అవసరమా మనకి? వచ్చిన వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు తీసుకోవాలి. ఎక్కువ ముఖం తెలియని వాళ్ళకి రెంట్కి ఇవ్వకూడదండి. మంచి వాళ్ళు అనుకున్నాం సార్, ఇట్లా చేస్తాడని ఎట్లా అనుకుంటాం. హలో, హకీంపేట్ పోలీస్ స్టేషన్. సార్, మార్నింగ్ న్యూస్ పేపర్లో అమృత అనే అమ్మాయి పేరు మీద ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా సార్, షామీర్పేట రోడ్లో. అవును, వచ్చింది. అది యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్. ఏంటి, మర్డరా? నీకెలా తెలుసు? నువ్వు చూసావా? నేను చూశాను సార్. ఒక అతను తన లారీ కింద తోసేయటం నేను చూశాను. మీకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో హలో. రెంట్ కూడా మంచిగానే ఇచ్చిండు. ఇప్పుడైతే ఈ కేసు చేసి పెట్టుండు సార్. మళ్ళీ సార్ నుంచి బాబాయ్, ఏంట్రా ఎస్ఎస్ఆర్ వచ్చారా? లోపల దమ్ము కొడుతున్నారు చూడు. ఓకే. అదే మేడం అవన్నీ సరేనండి. ఇక్కడ సైన్ చేయండి. మీ డీటెయిల్స్ ఇచ్చాను. ఏంటిది 500 పని మినిమం 2000 ఉండాలి సార్. అదంతా చెప్పకు. ఏంట్రా నువ్వు ఇంట్లో ఉండి లేదని చెప్పిస్తున్నావంట? నక్కరాలా సార్. ఏంటి సార్, మాట్లాడుతున్నాను కదా, కనిపించట్లేదా? దుబాయ్, సారీ సార్. నీకు నా అవసరం ఉంటుంది కదా, సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలి. అర్థమైందా? పెట్టు ఫోన్. కాంతరాజ్ సార్, ఇందాకేదో చెప్పడానికి వచ్చావు కదా. ఇందాక ఒక ఫోన్ వచ్చింది సార్. మార్నింగ్ మనం ఒక పోస్ట్ మార్టం కేసు పంపాం కదా సార్. ఏ కేసు? అదే సార్, షామీర్పేట యాక్సిడెంట్ కేసు. అది యాక్సిడెంట్ కాదంట సార్, మర్డర్ అంట. నీకెవరు చెప్పారు? ఇందాక ఫోన్ చేసిన అతను చెప్పాడు సార్. ఆ అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేశారంట. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు సార్, డీటెయిల్స్ అడిగేలోపు కట్ చేశాడు. కనుక్కోమంటారా సార్? మనం ఎటో చెప్తే కనుక్కుంటాడు. నీకేం పని చెప్పాను? వెళ్ళదు చూడు. హలో విఠల్, ఇందాక స్టేషన్కి ఒక కాల్ వచ్చిందంట. అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుకో. హలో. సూర్యనా? అవును సార్. నువ్వు అర్జెంటుగా హకీంపేట్ పోలీస్ స్టేషన్కి రా. స్టేషన్కా? దేనికి సార్? ఎందుకో చెప్తే కానీ రావా? రావయ్యా ఫస్ట్. సరే సార్. హలో, హకీంపేట్ పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? చెప్పండి. స్టేషన్కి రమ్మని ఫోన్ వచ్చింది సార్. నీ పేరేంటి? సూర్య. నువ్వేనా? వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళు. సార్, పిలిచారంట. సూర్య సార్. సూర్య అంటే నువ్వేనా? అవును సార్. ఏంద్రా, చైన్ స్నాచింగ్ ఎప్పటి నుండి మొదలు పెట్టినావు? చైన్ స్నాచింగా? నేనా? ఎవరు చెప్పారు సార్? వాళ్ళు. ఏమండి, నేను చైన్ స్నాచింగ్ చేశానా? నువ్వు చేయలేదు, డైవర్ట్ చేసావు. డైవర్ట్ ఏంటి? మరి మేము దొంగని పట్టుకోవడానికి పరిగెడుతుంటే నువ్వు వచ్చి వాడిని పట్టుకునేలా పరిగెట్టావు. మేము ఆగిపోయాం, కానీ నువ్వు దొంగకి చెయ్యిచ్చి వాడిని బస్ ఎక్కించావు. ఇది డైవర్ట్ కాక ఇంకేంటి? పైగా షారుఖ్ ఖాన్ల పోజ్ ఒకటి. అయ్యాడు దొంగ అండి. నిజంగా తెలియదండి, ఎవరో కో ప్యాసింజర్ అనుకుని హెల్ప్ చేశాను. మర్యాదగా అడుగుతుంటే కథలు చెప్తున్నాంట్రా. చైన్ ఎక్కడ్రా? కొడతారేంటి సార్? నేను ఎవరు అనుకున్నారు? ఆర్జేని. ఇదిగో రేడియో మిర్చిలో వర్క్ చేస్తాను. ఆర్జే అయితే దొంగతనం చేయకూడదా ఏంటి? అలా మాట్లాడతారేంటండి? ఆ లెక్కలో మొన్న ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను. అమ్మాయిని ఎవరైనా మర్డర్ చేస్తే నేను మర్డర్ అయిపోతానా? ఏమ్మా, నీకు మొన్న లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? లేదండి.
ఏమండి మొన్న అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చింది మీకేనా? రాగన్నా రేయ్ రేయ్ సార్ బాగున్నారా సార్? ఎవరండి మీరు? సార్ కలియుగంలో కూడా మీలాంటి మనుషులు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. హెల్ప్ చేసి గొప్ప కూడా మా దేవుడు మీకు ఇచ్చాడు సార్. ఇక్కడ మీరు ఎందుకున్నారు సార్? ఇది ప్రాబ్లం అన్నా? మనోళ్ళన్నా ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంతా నీవలేరా, అనవసరంగా ఓ మంచోని మీద చేసుకున్నా. ఎక్కడుందిరా చైను? అంటే లేడీస్ చేయను కదా సార్, జడ్జి దగ్గర ఉంటే బాగోదని చెప్పి మార్వాడి సబ్బులు పెట్టి. సారీ సార్. సారీ మీరు కాదు సార్, నేను చెప్పాలి. ఆ రోజు మీకు అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చినందుకు సారీ. ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. రేయ్ నువ్వు రారా రా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా ఏంటి తో టార్చర్? చెప్పండి. ఏవండి, ఐమ్ రియలీ సారీ, ఐ మీన్ ఇట్. ఏంటి మీనిట్టు? మొన్న ఏటీఎం దగ్గర దొంగ అన్నారు, ఈ రోజు చేంజ్ నచ్చరు అంటున్నారు, రేపేమంటారు? లేదండి, నువ్వేంటి? యాక్చువల్గా తను మీ గురించి పాజిటివ్ గానే చెప్తుంది. నేనే అనవసరమైన డౌట్స్ క్రియేట్ చేసి ఇదంతా చేశాను. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడు ఏంటి, కానిస్టేబుల్ మిమ్మల్ని కొట్టారని కోపమా? కావాలంటే దీన్ని ఒకటి పీకండి. ఏం కాదే. హలో, పార్టీ చేసుకుందామా? పదా. ఇది ప్రైస్ ఎంతండి? ఇది 4250. 4250. సెకండ్ హ్యాండ్ లో ఏం దొరకవా? సెకండ్ హ్యాండ్ లో దొరకడానికి సెకండ్ హ్యాండ్ శారీస్ కూడా అమ్ముతారండి. ఒక్క నిమిషం ఆంటీ. పెళ్లి చూపులు కదండి, కొంచెం మంచివే చూపించండి. ఆంటీ చూస్తున్నాం ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, మంచి చీరలో కొని పెడతాం. హే సూర్య, హాయ్. ఆంటీ ఒక్క నిమిషం అండి, మళ్ళీ చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? హాయ్, ఫ్రెండ్స్తో చిన్న షాపింగ్ ఉంటే వచ్చాను. ఓ, యాక్చువల్లీ మమ్మీ నీకు పెద్ద ఫ్యాన్ అనమాట, నిన్ను కలుస్తా అని చెప్పింది. తిన్నాక వెళ్దామా? ఫ్రెండ్స్తో వచ్చాను, మళ్ళీ ఫీల్ అవుతారు, తర్వాత ఎప్పుడైనా వస్తాలే. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, బట్ ఒక్క నిమిషం, నేను ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా ఫేషియల్ సరిగ్గా గుర్తుపట్టలేను. ఏంటి? ఇప్పుడు కూడా నీ టాటూ చూసి గుర్తుపట్టొచ్చాను తప్ప, లేకపోతే నువ్వు ఎలా ఉంటావు కూడా నాకు తెలియదు. మా అమ్మా నాన్న ఫేసులు కూడా అమ్మా నాన్న అని రాస్తే తప్ప గుర్తుపట్టలేను. లేకపోతే వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. అవును, నువ్వేదో చెప్దాం అనుకున్నావు? ఏం లేదు ఏం లేదు, మమ్మీ ఇందాక కాల్ చేసింది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళా కాల్ చేస్తా. అలాగే, ఓకేనా? బాయ్. ఏంటి, నీకు నేను ఎలా ఉంటానో తెలీదా? తెలియకుండానే నాతో ఇన్ని రోజులు తిరిగావా? అంటే వాడు యాక్చువల్లీ నీకు చెప్దామని అనుకున్నాడు, కానీ ఈ లోపల. షట్ అప్. ఆద్య, ఆద్య ఒకసారి విను ప్లీజ్. ఆద్య, हेलो क्या चाहिए? పోలీస్. क्या चाहिए साहब? ఇక్కడ ఎక్కడైనా సీసీటీవీ కెమెరా ఉందా? इधर नहीं है साहब, सामने शॉप में है. ఇదంతా వద్దు, డైరెక్ట్ 345 నుంచి ప్లే చేయి. పాస్ చేయి సార్. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. ఓకే సార్. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో సార్. ఫోటో చూసావుగా? సార్. డీటెయిల్స్ పంపు. ఓకే సార్. సార్ లాస్ట్ 2 నెంబర్స్ లేవుగా సార్? ఇడియట్, కార్ వెళ్తుందిగా, నెక్స్ట్ సిగ్నల్లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, సార్. చూసి డీటెయిల్స్ పంపు. ఓకే సార్. అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోరు కొడుతుందిరా. ఇవాళ దయచేసి బయటికి వెళ్దాం. సర్లే, నువ్వేదో ప్లాన్ చేయి.
యాక్చువల్లీ నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించా. ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని. పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్గా ఉండాలి కదా. కదా. ఐ అండర్స్టాండ్. అయినా నేను హర్ట్ అవడంలో కూడా వ్యాలిడ్ రీజన్ ఉంది. దానికి సారీ చెప్పు. సారీ. ఓ ఇది నీ కాఫీనా? తీసుకో, పర్లేదు, తీసుకో. సిప్ చేసాక తాగు. చేశానా? చేసావు, చూసాను. ఇప్పుడు అర్థమవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవపడి ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని. చాలా మోసపోయాను. థియేటర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకొక అమ్మాయికి ఇచ్చేసావు, సేమ్ డ్రెస్ అని కదా. ఇలా జరుగుతూనే ఉంటుందా? అవుతూనే ఉంటాయి. అది కాదు, నువ్వు మొన్న ఇంటికి వచ్చావు కదా. ఇప్పుడు ఎందుకు ఏమైంది? కాఫీ అడిగాడు కదా, లాక్ కరజ్ అడిగే ఒక చెప్తా నాకు. నేను పని మనిషి అనుకున్నాడు తెలుసా. ఇప్పుడు ఏం చెప్పాలి? అలా ఎలా అనుకుంటావురా? ఇది మరీ టూ మచ్. దీనికి 2 times సారీ చెప్పు. చెప్పు చెప్పు. చెప్పు. సారీ. మళ్ళీ చెప్పు. సారీ. అవును, ఈవినింగ్ ఏవో ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. అవును, ఉన్నాయి. యా, జాయిన్ అవ్వ, సరదాగా అందరం కలిసి వెళ్దాం. వీకెండ్ కదా, మంచి మూవీకి వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా. ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు. నేను అక్కడ సినిమా చూడాలా, ఫేసులు చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇంత హడావుడి మధ్యలో నేను సినిమా చూడలేను. మీరు వెళ్ళండి కావాలంటే. సార్ అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా? అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. అలా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అవి అయితే బట్టలు అవతారాలు మారవు కదా, అది కంఫర్టబుల్ గా. అన్ని ఒకరోజు చెప్పేయాలని ఏం లేదురా. సీజన్ 2లో చెప్దామరా మళ్ళీ. क्या जी? సూర్య ఉన్నాడా? ఓకే సార్. कौन सूर्या? కౌన్ సూర్యనా? కౌన్ సూర్య ఏంటి? అడ్రస్ ఇదే కదా, 105 గుల్మోహర్ అపార్ట్మెంట్స్. మాది అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. అయితే మర్యాదగా సూర్యని పిలవండి. సూర్య గీర్య ఇక్కడ ఎవరూ లేరు సార్. నువ్వే పిలుస్తావా, నన్ను లోపల పెట్టావా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ సూర్య ఎవరూ లేరు. హలో, వై ఆర్ యూ బాదరింగ్ దట్ లేడీ? పోలీస్. కమ్ హియర్. I am retired gazetted officer రాధాకృష్ణ. వాట్ ఈస్ ద మ్యాటర్? అంటే ఒక అతని కోసం వచ్చాను. వాడి కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే అడ్రస్ ఇక్కడే ఉంది. నెంబర్ చెప్పవయ్యా. TS092568. ఓ సూర్య. అవును. హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. కానీ తను ఇక్కడ లేడు. 3 ఏళ్ల క్రిందటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? అది చెప్పడం నా పనా? దట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. అంటే అడ్రస్ ఇక్కడే అని చెప్తే నేను... అసలు నిన్ను ఎవరు పంపించారా ఇక్కడికి? వారెంట్ ఉందా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. సెక్యూరిటీ ఇతను ఇక్కడి నుంచి పంపించాయి. ఆ పందరు జాయి. తీసుకో, తీసుకో. చాక్లెట్స్. మీరు ధైర్యంగా ఉండండి. మీరే ఇలా అయిపోతే మీ ఆవిడ ఎలా ఉంటుంది? మా ఫీల్డ్లో ఇలా చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటాము, కానీ మన వాళ్ళకి జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అమ్మా, పనికి ఓ 4 రోజుల తర్వాత వస్తానమ్మా. అయ్యో లక్ష్మమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం పర్లేదు, నీకెప్పుడు కుదిరితే అప్పుడు రా. మీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. నేను బిజీగా ఉంటే తనకు చేయండి. జాగ్రత్త. యాక్సిడెంట్ స్పాట్లో సీసీ కెమెరాస్ చెక్ చేశారా? అది బ్లైండ్ స్పాట్ మేడం, అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమైంది? అది ఇంకా రాలేదు మేడం.
నువ్వు కూడా లోపలికి రావాల్సింది కదా, వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండేది. రాజు పోనీ. ఓకే మేడం.